ఏడాదికి ఒకసారి నిర్వహించు గంధమావాస్య జాతర మహోత్సవం శ్రీ తలుపులమ్మ లోకక్షేత్రంలో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో గరగల తీసే కార్యక్రమం అంటే అమ్మవారి పుట్టింటి గ్రామమైన లవకొత్తూరు గ్రామంలో గరగలు తీసే కార్యక్రమం దేవస్థానం ఈవో విశ్వనాథరాజ్ అదేవిధంగా గ్రామ పెద్దలు వేద పండితులు అర్చకుల ఆధ్వర్యంలో జరిగింది. లవకొత్తూరులో తీసిన గరగలు అమ్మవారి కొండపై లవకొత్తూరు కొండలో వెలిసిన అమ్మవారి కొండపైకి తీసుకొచ్చి వాటిని ఆధ్యాత్మికపరమైన పూజా కార్యక్రమాలు అమ్మవారి మూల విరాట్ ప్రాంగణంలో ఈవో విశ్వనాథరాజ్ మరియు గ్రామ పెద్దల పర్యవేక్షణలో అత్యంత ఘనంగా జరిగాయి. నిజానికి ఆదివారం ఉదయం లోకక్షేత్ర కోన గృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ కార్యక్రమం ఆద్యాంతం రమణీయంగా జరిగింది. పూజా కార్యక్రమాలు అనంతరం ఈ గరగలను తీసుకుని కొండ దిగువకు ఒక ఊరేగింపుగా ప్రయాణమయ్యారు. దేవస్థానం ఈవోతో పాటు గ్రామ పెద్దలు వీరంతా కూడా వారి తలపై గరగలు పెట్టుకుని ఒక సంబరాల మాదిరిగా ఈ కార్యక్రమం రమణీయంగా నిర్వహించారు. ఇక ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం వద్ద వీటిని సుందరంగా అలంకరించి ప్రత్యేక నృత్యాలు చేశారు. దేవస్థానం కార్యాలయం బయట సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఏడాదికి ఒకసారి ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా లోకక్షేత్రంలో అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోకొత్తూరు నుంచి లోకక్షేత్రంలో మరియు తుని పట్టణానికి కూడా ఈ గరగలు వస్తాయని దేవస్థానం తెలియచేసింది. ఈ నేపథ్యంలో లోకొత్తూరు గ్రామంలో నేటి నుంచి విద్యుత్ కాంతుల శోభతో పాటు ఒక పండుగ వాతావరణం ఈ నెల 27వ తేదీ వరకు కూడా అత్యంత ఘనంగా జరగడం, జాగరణ మహోత్సవం, కోలాటాలు, పూజలు వంటి కార్యక్రమాలు అత్యంత రమణీయంగా జరుగుతాయని ఈవో విశ్వనాథరాజు తెలియజేశారు. ఒకసారి కార్యక్రమాన్ని వీక్షిద్దాం.